నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఇది నవనాథ సిద్ధులగుట్ట ఆర్మూర్ ఈ నవనాథ సిద్ధులగుట్ట ఎట్లా ఉద్భవించిందంటే 9 ఋషులు నవనాథులు. నవ్వు అంటే 9 నవనాథులు ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు ఉద్భవించారనమాట. ఉద్భవించిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈ జీవిత కాలంలో గురువు కావాలి అంటే మనం ఎవరికైనా గురువు చేస్తాం. అలాగే వాళ్ళు 9 మంది ఋషులు దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుగ్రహం తీసుకొని వాళ్ళ దగ్గర యంత్రము, తంత్రము, మంత్రము ఈ విద్య నేర్చుకొని ఆ దత్తాత్రేయ స్వామిజీకి 9 నవ ఋషిలోకి ఈ భారతదేశం తిరిగి ఈ ఏదైతే యంత్రము, మంత్రము, తంత్రము మన భారతదేశంలో సనాతన ధర్మం గురించి చెప్పండి అని చెప్పారట. సరే అనుకుని 9 మంది నడుచుకుంటా పాదయాత్ర చేస్తూ 9 మంది నడుచుకుంటా పాదయాత్ర చేసుకుంటూ వెళ్తూ ఉండగా కొన్ని రాష్ట్రాలు, కొన్ని ఊర్లు, కొన్ని ప్రాంతాలు దాటిన తర్వాత వాళ్ళ మత్స్యేంద్ర స్వామీజీ అందరికీ ఏమన్నారంటే, మనం ఇలా తిరిగితే 9 మన భారతదేశం కంప్లీట్ చేయలేము, అయితే మనం విడివిడిగా వెళ్దాం అనుకొని 9 మంది సంకల్పం చేసుకున్నారు. అలాగే 6 దక్షిణ భారతానికి వెళ్ళారు, 3 ఉత్తర భారతానికి వెళ్ళారు. వెళ్తూ ఉండగా భారతదేశం కంప్లీట్ చేసుకుంటూ ఉండగా ఈ నవనాథులు ఈ గ్రామంలో కలిశారనమాట. 6 ఒకవైపు నుండి, 3 ఒకవైపు నుండి కలిసింది ప్రాంతం అంటే 6-3 అనే గ్రామంకి ఆర్మూర్ అని ప్రసిద్ధి వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ కలిశారు కాబట్టి ఇక్కడ ఈ కొండ ప్రాంతంలో వచ్చి ఇక్కడ కొన్ని సంవత్సరాలు తపస్సు చేశారు. అలాగే తపస్సు చేసిన తర్వాత ఆ గుఫలో సాక్షాత్గా శివలింగం ఉద్భవించింది అనమాట. ఆ తర్వాత ఇక్కడ ఒక అన్నపూర్ణమాత ఒక అనుగ్రహం ఉండాలని 3 కాశీకి వెళ్ళి అన్నపూర్ణమాత అనే విగ్రహాన్ని స్థాపన చేశారు. స్థాపన చేసిన తర్వాత ఇక్కడ ఒక గణపతి, సిద్ధి గణపతి అనే ఒకటి గణపతి ఉంటుంది. ఆ గణపతి ప్రతి ఒక్క జై గణపతి ఇలా ఉంటుంది, కానీ ఇక్కడ ఉన్న గణపతికి చెయ్యి ఇలా ఉంటుంది. ఇక్కడ ఎవరైనా మన స్టూడెంట్స్ ఇంటర్వ్యూలో కానీ కొన్ని మార్క్స్లో ఫెయిల్ అవ్వడం కానీ అట్లా ఏమైనా జరుగుతుంది, ఇక్కడ వచ్చి ఆ గణపతిని ఒకసారి దర్శించుకుంటే ఏదైతే దోషం ఉన్నదో వెళ్ళిపోతుంది అనమాట. ఆ తర్వాత చిన్న గుఫాలు ఉంటాయి. దుర్గామాత, దత్తాత్రేయ స్వామీజీ అలాగే అందులో మత్స్యేంద్ర స్వామీజీ స్వయంగా చేసిన ఒక లింగం కూడా ఉంటుంది, దాని పేరు మత్స్యేంద్ర స్వామీజీ. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎవరు ఉండేవారు కాదు. 1942లో ఒక హరిదాస్ మహారాజ్ నవీపేట నుండి హిమాలయంకి వెళ్ళిపోయాడు. అక్కడ ధ్యానం చేస్తుండగా సాక్షాత్గా ఉన్నత వచ్చి ఈ గుట్టా ప్రాంతంలో వెళ్ళి నా సేవ చేసిన తర్వాత నీకు జీవ సమాధి కలుగుతుందని చెప్పారట. సరే అనుకొని అక్కడ నుంచి 1942లో ఇక్కడ వచ్చి 1952 వరకు ఇక్కడ ధ్యానము, తపశ్చర్య అలాగే స్వామివారు ఒక దర్శనం చేసుకుని 1952లో అక్కడ జీవ సమాధి కలిగింది. ఆ తర్వాత వాళ్ళతోని ఒక 4-5 భక్తులు వచ్చేవారు, వాళ్ళు కూడా పరమపదించారు. ఆ తర్వాత ఎవరు వచ్చేవారు కాదు గుట్ట మీద. ఆ తర్వాత 1958లో ఒక రామప్రయాస్ మహారాజ్ అయోధ్యలో రిద్ధిసిద్ధి పొంది ఉన్న ఆ రామప్రయాస్ మహారాజ్ అక్కడ కూర్చుని ధ్యానం చేస్తూ ఉండగా అక్కడ ధ్యానంలో నవనాథులు వచ్చి చెప్పారట, ఈ గుట్టా ప్రాంతంలో వెళ్ళి హరిహర ఈ 2 ఉండాలని నువ్వు రామాలయ స్థాపన చేయని చెప్పారట. సరే అని అక్కడ నుంచి 1958లో ఈ సిద్ధులగుట్ట మీద వెళ్ళి వచ్చి ఈ గుట్టా ప్రాంతం అంతా చూసుకొని ఇక్కడ శంకుస్థాపన చేసి మళ్ళీ ఐదేకి వెళ్ళిపోయాడు. 1958 నుంచి 1960 వరకు ఈ విగ్రహాలని అక్కడ స్వయంగా తయారు చేసుకొని 1960లో ఈ విగ్రహాలని రాములవారు ఒక విగ్రహాలని ఇక్కడ స్థాపన చేశారు. అలాగే ఇక్కడ రోడ్డు మార్గం ఉండేది కాదు, మెట్ల మార్గం ఉండేది కాదు. అయితే రామప్రయాస్ మీద మహారాజు కిందికి వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చేవారు పైకి. అయితే చాలా ఇబ్బంది అవుతుంది అని 1960లో రామాలయం ముందట ఒక బావి ఉంటుంది, ఆ బావి తవ్వుతున్నాడు. అలాగే మనలాగానే భక్తులు వచ్చారట దర్శనానికి. మహారాజును ఏమైనా మెంటలా, మేము కింద భూమి మీద 200-300 ఫీటు బోర్ వేస్తున్నాము, అక్కడే వాటర్ పడతలేదు, ఈ కొండ ప్రాంతంలో ఈ బండలలో అసలు వాటర్ పడతాయా అని అన్నారట. ఎందుకు పడే, ఖచ్చితంగా వాటర్ పడతాయని గురుగారు చెప్పారట. సరే అనుకుని ఆ భక్తులు వెళ్ళిపోయిన తర్వాత 45 రోజు ఏం తినకుండా అక్కడే కూర్చొని ధ్యానం చేశారు. ధ్యానం చేసిన తర్వాత సాక్షాత్గా నవనాథ ఉద్భవించి వాళ్ళకి చెప్పారట,
నువ్వు గురుగారు రామప్రసాద్ మహారాజ్కి చెప్పారట, నువ్వు ఇంకా ఒక 5 సార్లు బావి దుబ్బితే ఖచ్చితంగా వాటర్ పడతాయని చెప్పారట. సరే అనుకొని సంకల్పం విడిచిపెట్టి 5 సార్లు బావి దుబ్బితే 1960 నుంచి ఇప్పటి వరకు కూడా వాటర్ ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఇక్కడ నుంచి కొంచెం దూరంలో కోనేరు కూడా ఉంటుంది. మళ్ళీ అలాగే ఇక్కడ ఏకశిలా స్తంభము ఆంజనేయ స్వామి 9వ శతాబ్దం నుంచి ఉంది. ఆ తర్వాత ఇక్కడ స్తంభం పైన ఏదైనా రూపాయి, 2 రూపీస్, 5 రూపీస్ ఏదైనా కాయిన్ తీసుకొని మన మనసులో ఏమైనా కోరిక అనుకొని ఆ స్తంభం పైన చిన్నగా హోల్ ఉంటుంది, అందులో వేస్తే మన కోరిక నెరవేరుతుందని చాలా నమ్మకము. అలాగే ఇక్కడ మహాశివరాత్రి, రామనవమి, కార్తీక మాసము, శ్రావణ మాసం. కార్తీక మాసంలో మహాశివరాత్రి, రామనవమి చాలా పెద్ద యాత్ర, ఇక్కడ పెద్ద ఎత్తున యాత్ర జరుగుతాయి. ఆ తర్వాత శ్రావణ మాసము, కార్తీక మాసం చాలామంది వచ్చి ఈ యొక్క హరిహర క్షేత్రాన్ని దర్శించుకుంటారు. అలాగే ఏమైనా కోరిక ఉంటే 5 వారాలు చేస్తే ఇక్కడ ఖచ్చితంగా కోరికలు తీరుస్తాయి. ఆ తర్వాత ప్రతి సోమవారము ఇక్కడ కమిటీ ఆధ్వర్యంలో కానీ భక్తుల సహకారాలతో కానీ ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ అయ్యప్ప స్వామి కూడా మందిరం ఉంటుంది. అలాగే దుర్గామాత, దత్తాత్రేయ స్వామి కూడా మందిరం ఉంటుంది. నా పేరు ఋషికేశ్ పంతులు, సిద్ధలాగుట్ట, ఆర్మూర్, రామాలయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.